దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? మార్నింగ్ లేచారా? ఎంతమంది శ్రీకాకుళం మొదటి సభ ఘనంగా ప్రభు ఆత్మచేత శక్తివంతంగా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు, జరిగిస్తాడు. ఇంకా మన మధ్యలో ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు, దాని తర్వాత 10, 11, 12 బెల్లంపల్లి మీటింగ్స్. ప్రార్థించండి, దేవునితో పాలు పొందండి, దేవునికి సమీపంగా రండి, ఎక్కువగా దేవునికి అవకాశం ఇవ్వండి. మీరు దేవునితో గడపాలి, ఆయనతో నడవాలి. ఉపదేశం, ఉపవాసం, ప్రార్థన, ఆత్మీయత, సిద్ధపాటు మీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీరు ఇంకా ఎదుగుతారు, దీవించబడతారు. మీ దేవుని కృప క్షేమం మీ కుటుంబంపై కుమ్మరించబడుతుంది. ముఖ్యంగా ఎంతమంది రక్షణ లేని బిడ్డలు, యేసు రక్షకుడు మీ కొరకు మరణించి తిరిగి లేచాడు, ఆయన నమ్మితే పరలోక నిత్యజీవం, పాపక్షమాపణ, ఈ లోకంలో కూడా ఆయన కృప సన్నిధి మీకు ఉంటుంది. నిత్యంగా నువ్వు దేవుని చేతిలో వాడబడతావు, దీవించబడతావు. ఏ కష్టంలో మీరున్నారు విడుదల పొందుతారు. ధైర్యంగా ఉండండి. దేవుడు మా జీవితంలో ఎన్నో కృప చూపాడు. మేము ఎన్నో బంధకాల నుంచి బయటపడిన వారం, ప్రభుత్వం నడుస్తున్నాం. మీకు కూడా ఉంటుంది అది. మిమ్మల్ని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు, విడిపిస్తాడు. ఒక్క మాట చదువుకుందాం. ఆదికాండం 30వ అధ్యాయం, మరి అద్భుతమైన మాట 22వ వచనం. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భం తెరిచినప్పుడు గర్భవతి కుమారుని కని దేవుడు నా నింద తొలగించెను. దేవుడు మన మనవి విని నింద తొలగించే దేవుడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ మనవిలు 24లో విన్నాడు, వాటన్నిటికీ జవాబిస్తున్నాడు. నీ మనవి విన్నాను, నీ నింద తొలగించేదను. ఈరోజు ఆమె మనవి విన్నాడట, ఆమె నింద తొలగించాడట. నీ మనవి ఏంటి? ఆత్మ విషయంలో, సేవా విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, ఏ విషయంలో ప్రార్థించావో చేస్తున్నావో నీ మనవి దేవుడు విన్నాడు, నీ నింద తొలగించి అద్భుతం చేయబోతున్నాడు. నీ మనవి విన్నాను, నీ మీద నింద తొలగించేదను. అందుకని ధైర్యంగా ఉండండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు? వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. మనవి చేయటం మానకండి. ఖచ్చితంగా ప్రభు నిన్ను పైకి లేపుతాడు. దేవుడే మిమ్మల్ని అన్ని ఏరియాస్లో కృప చూపబోతున్నాడు. మా కొరకు ప్రార్థించండి, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందుకనే కదండి ఆకాశ వాక్యని తెరిచే పాట వినాలి, మీరు పట్టుకోవాలి, ఆ పాటని ఆరాధించాలి, దేవుని సందులో గడపాలి. ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో నీ సన్నిధి ప్రతి ఇంటిపై ఉండి వారి ప్రార్థనలన్నీ విన్నావు, వారికి జవాబిచ్చి నిందలు తొలగించి, రోగం నుండి, బాధల నుంచి, అప్పుల నుంచి, ఆర్థిక సమస్య నుండి, మానసిక ఒత్తిడి నుంచి, కోర్టు కేసు నుండి, అబద్ధ కేసు నుండి, మోసకరమైన మాటల నుంచి, అయా ఇతరుల చేతిలో చిక్కుబడిన వారి భూ సంబంధమైన కట్టల నుంచి, అన్నిటి నుంచి, నింద నుంచి తొలగి ఘనత, ప్రభావము, దీవెన నీ సన్నిధి ద్వారా వారికి కుమ్మరించండి. అంతేకాక గర్భం లేదని ఏడుస్తున్న వారికి నింద తొలగాల నాయన. ఎవరెవరు ఏ సమస్యల్లో చిక్కుబడ్డారో విడుదల, రక్షణ లేని కుటుంబాలు కొల్లలయ్యా, రక్షణ పొందాలి. మారు మనసు, త్రాగుడు, వ్యసనం, జూదం, బంధకం నుంచి విడుదల పొందాలి. ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ కాపాడి రక్షించి, వారున్న దేశంలో వారిని ఆశీర్వదించి, మా భారతదేశ ప్రజలను రక్షించి, మా సంఘాలు, సేవకులు, అపోస్తులు బోధయ్యా, జాషువా జనరేషన్ లేపయ్యా, ఆత్మీయ సత్యాన్ని ఎరిగే కృపయ్యా. కల్వరి మినిస్ట్రీలో అపోస్తుల బోధ, జాషువా జనరేషన్ లేచి ఆత్మీయ, ఆర్థిక, ఆత్మల పంట ఈ సేవలో చూడాలి. మా ప్రార్థనలన్నిటికీ జవాబు ఇవ్వండి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి. దీవెన కర్మగు కృప వారిపై దిగాలి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారిని ఆశీర్వదించి, స్కూల్కి వెళ్తున్న బిడ్డలు, కాలేజీకి వెళ్తున్న బిడ్డలు, బయటకు వెళ్తున్న బిడ్డలు ప్రొటెక్ట్ చేయండి, రక్షించండి. అయా మా దేశాన్ని, ప్రపంచాన్ని, ప్రజల్ని రక్షణ దుప్పటెక్కిందా నీ కృప ద్వారా రావాలి. జరుగుతున్న సభలు ఘనంగా జరిగించి నీ సన్నిధి మేము ఉంటున్న స్థలంలో, మేము విడిచి వచ్చిన మా ప్రాంగణాల్లో ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంతమంది ఉదయకాలం ఈ వాగ్దానం విన్నారు? అందరూ లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు శ్రీకాకుళం 2వ సభ అద్భుతంగా అరసవెల్లి జంక్షన్, మరి 80 ఫీట్ రోడ్, శ్రీకాకుళం దైవజనులందరి సహకారంతో జరుగుతుంది. మీరందరూ ప్రార్థించండి. ఇంకా మార్నింగ్, ఈవినింగ్ లైవ్ చూడండి, ప్రభు సంధిలో గడపండి. ఇంకా 2 దినాలు, ఈ రోజుతో పాటు ఇంకా 3 దినాలు. రెండోదిగా 10, 11, 12 3 దినాలు బెల్లంపల్లి ఉజ్జీవ సభలు. కొత్త సంవత్సరంలో మొదటి నెల ఈ 3 దినాలు కుటుంబాలుగా వచ్చి బెల్లంపల్లిలో 50 దినాలు ప్రార్థన చేసిన ప్రార్థన శక్తి ఆ సన్నిధి ఉన్న ఆ స్థలంలో 3 దినాలు గడిపి మీరు ప్రార్థనలో శక్తి పొందుకొని దైవజంతో ప్రార్థన చేయించుకొని వెళ్ళొచ్చు. రెండో విషయం, ఎంతమంది ఆదివారం కల్వరి ప్రామిస్ నందు 3 ఆరాధనలు ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8:30 కుటుంబాలుగా పాలు పొందండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.